ఇచ్చమ్మా మీరు స్టూడెంట్స్ ఎంత 323 స్టాఫ్ ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్ అయితే 13 మంది సార్. ముగ్గురు ఇటీఎల్ వచ్చినారు ఈరోజు. ఇక్కడ సైన్లో పెట్టలేదు ఇది. క్లాస్కి వెళ్తున్నారు సార్. వచ్చినప్పుడు సరే ఈయన డిప్టేషన్ మీద ఇప్పుడే వెళ్ళిపోయినారు సార్. డిప్టేషన్ ఎక్కడికి పోయినాడు? ఎస్కేడికి పోయినారు సార్. తెలుగు పండిట్ సార్. ఎస్కేడి హై స్కూల్ సార్. మరి ఏదో ఒకటి ఉండవు కదా దాని మీద. ఇబ్బంది ఉన్నా ముద్దు ముద్దుకుంటే పిల్లలు ఇబ్బంది ఏమైపోతుందట స్టాక్ వీళ్ళు మిగిలిన అట్లా అట్లా అట్లే పేరు చేస్తారు. ఎప్పుడుకప్పుడు అది మళ్ళీ రిటర్న్ ఇచ్చి కొత్త కూడా తీసుకోరు. రెండు మిగిలితాయి కదా అవి అట్లే అట్లే ఇప్పుడు వచ్చినవి బీమ్ మార్పిచ్చేసి మార్పిచ్చేస్తారు. నైస్ బీమ్ వచ్చినాయి. ఓకే, ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కాలనీలో స్కూల్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ప్రతి స్కూలు ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిడ్ డే మీల్స్ అయితే ఏమి, అలాగే స్కూల్లో ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ, ఇక్కడ మిడ్ డే మీల్స్ ఎక్కడ వండుతున్నారు, దానికి సరిపడా ప్లేస్ ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దేనికంటే ఇక్కడ 8th క్లాస్ వరకే పర్మిట్ చేశారు. ఇక్కడ హెచ్ఎం గారు అయితే ఏమి, వాళ్ళైతే ఏమి 10th క్లాస్ వరకు స్కూల్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీన్ని మేము మా మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు స్కూలు చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ ముస్లిమ్స్ ఎక్కువ ఉండే ఏరియా. 8th క్లాస్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని 10th క్లాస్ వరకు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ప్లే గ్రౌండ్ లేదని చెప్పేసి తెలియజేశారు. ఆ ప్లే గ్రౌండ్ అయితే ఏమి, అలాగే వంటశాలకి ఒక బిల్డింగ్ కావాలని చెప్పారు. ఆ బిల్డింగ్ కానీ ఇవన్నీ కట్టిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకొకసారి ప్రతి స్కూలు విజిట్ చేసి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తీరుస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం.